రైట్, వెల్కమ్ బ్యాక్ డియర్ స్టూడెంట్స్. ఈ క్వశ్చన్ చూడండి. ఎప్పుడు ఇచ్చాడండి క్వశ్చన్? ఆర్ఆర్బి గ్రూప్ డి 19/9/2022 ఇచ్చినటువంటి ప్రశ్న. ఇలాంటి క్వశ్చన్ని చూసినప్పుడు ఫస్ట్ మీకు ఏంటంటే క్వశ్చన్ పెద్దది తెలుగులో ఇచ్చినప్పుడు కూడా గూగుల్ ట్రాన్స్లేషన్లోనే క్వశ్చన్ ఇస్తాడు రైల్వే ఎగ్జామ్స్కి. ఓకేనా, మీకోసం స్వచ్ఛమైన తెలుగులో అయితే ఇవ్వడం జరగదు. క్వశ్చన్ ఎంత పెద్ద ఉంది కదా. ఎప్పుడు ఇచ్చాడు ఈ క్వశ్చన్? ఆర్ఆర్బి గ్రూప్ డి 19/9/2022 షిఫ్ట్ 2లో ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా, తెలుగులో అయితే దీన్ని తర్జుమా చేస్తే ట్రాన్స్లేట్ చేస్తే కాస్త కష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ అని గూగుల్ ట్రాన్స్లేషన్ చేసి ఇస్తాడు మనకి అక్కడ. ఓకేనా, కాబట్టి ఇలాంటి క్వశ్చన్ని సాల్వ్ చేసేటప్పుడు మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. ఓకే, ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆన్సర్ చెప్పి ఆన్సర్తో పాటు టెక్స్ట్ బుక్లో ఎక్కడి నుంచి ఇచ్చాడో ప్రూఫ్తో పాటు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఓకేనా, చూడండి ఇక్కడ సింపుల్. నేనైతే టెక్స్ట్ బుక్లో ఈ కంటెంట్ అనేది ఏదైతే ఉందో వీడియో క్లాస్ అనేది 9th క్లాస్ ఫోల్డర్లో యాడ్ చేయడం జరిగింది యాప్లో. మీరు అక్కడ క్లాస్ వింటే ఈ బిట్కి ఆన్సర్ వెంటనే చెప్పేస్తారు. ఎలిమినేషన్ ప్రాసెస్ మ్యాథ్స్లో ఎలా ఎలిమినేషన్ చేస్తారు ఇక్కడ కూడా అలాగే ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్దాం. ఎలా వెళ్దాం చూడండి. ఏమంటాడు? వెన్ యూ పుట్ ఏ ప్లాంట్ సెల్, లేదా అంటే ఎప్పుడైనా ఒక ప్లాంట్ సెల్ని కానీ అంటే వృక్ష కణాన్ని కానీ, ఫంగల్ సెల్ అంటే ఒక శిలీంద్ర కణం కానీ, ఆర్ ఏ బ్యాక్టీరియల్ సెల్ ఒక బ్యాక్టీరియా కణం కానీ, గుర్తుపెట్టుకుని ఏంటంటే ఇక్కడ ఒక వృక్ష కణం కానీ, ఒక ఫంగల్ ఒక శిలీంద్ర కణం కానీ, ఓకేనా, ఒక బ్యాక్టీరియా కణం కానీ ఇన్ ఏ వెరీ డైల్యూట్ ఎక్స్టర్నల్ మీడియం, బాగా ఓకేనా డైల్యూటెడ్గా ఉన్నటువంటి, డైల్యూటెడ్ అంటే గాఢత లేనటువంటి ఒక యానకంలో పెట్టామనుకుందాం. ఓకేనా, పెట్టేటప్పుడు the plant cell or fungal cell will absorb water but it will not burst. ఇక్కడ ఏమంటాడంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఎక్స్టర్నల్ మీడియం ఏదైనా బాహ్యంగా ఉన్నటువంటి ఒక యానకంలో పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్లోని ఈ కణాలను వేసాం అనుకుందాం. వేసినప్పుడు ఏమైందంట? ద ప్లాంట్ సెల్ వృక్ష కణం కానీ, ఫంగల్ సెల్ అంటే శిలీంద్ర కణం కానీ విల్ అబ్జార్బ్ వాటర్, ఒక నీటిని అబ్జర్వ్ చేస్తాయి. నీటిని అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందండి? ఈ కణం యొక్క సైజ్ అనేది పెరుగుతుంది. ఉదాహరణగా వృక్ష కణం ఎగ్జాంపుల్గా మనం తీసుకుందాం. వృక్ష కణానికి ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నప్పుడు ఏదైనా వృక్ష కణాలు ప్లాంట్ సెల్స్ అందులోనే ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ అండి, బఠానీ గింజలు ఉంటాయి. ఓకేనా, బఠానీ గింజల కంటే శనగలు ఉంటాయి కదా. ఓకేనా, గ్రామ్ అంటారు కదా, శనగలు, కొమ్ము శనగలు అంటారు కదా. కొమ్ము శనగలు అనేవి వాటర్లో వేస్తారు. వాటర్లో వేసినప్పుడు అవి ఏం చేస్తాయండి? అబ్జార్బ్ వాటర్, నీటిని అబ్జార్బ్ చేస్తాయి. కానీ బట్ విల్ నాట్ బర్స్ట్, అవి బర్స్ట్ అవ్వు. బర్స్ట్ అవ్వడం అంటే పేలడం అంటే ఆ తోలు అనేది ఏదైతే ఊడిపోయి బయటికి ఏదైతే కొమ్ము శనగలు బయటికి రావు. కానీ వేర్ యాజ్ అన్ యానిమల్ సెల్ విల్ బర్స్ట్, కానీ ఒక జంతు కణం అని అలా నీటిలో వేస్తే అది పగిలిపోతుందంట. ఓకేనా, అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ సెల్ హెల్ప్స్ ఇట్ టు విత్స్టాండ్ ద ప్రెజర్ ఆఫ్ ఇన్కమింగ్ వాటర్. ఇప్పుడు విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ సెల్, కణంలోని ఏ భాగం అంట హెల్ప్, సాయం చేస్తుంది దేనికి? టు విత్స్టాండ్ ప్రెజర్ ఆఫ్ ఇన్కమింగ్ వాటర్. లోపల కణం లోపలికి ఇలా వాటర్ వెళ్తుంటే ఓకేనా, ఆ పగిలిపోకుండా ఉండడానికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు అని చెప్పి అడుగుతున్నాడు. ఓకేనా, మీరు కానీ గత వీడియో చూస్తుంటే కనుక నేను ఒక మాట అన్నాను. ఏం చెప్పానంటే, బాబు కణం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఓకేనా, కణం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కణంలోని సాధారణంగా 2 రకాలు ఉంటాయని చెప్పాను. కణం అనేది 2 రకాలు అని చెప్పాను. అంతేనే కదా, ఆ 2 రకాల కణాల గురించి చెప్పినప్పుడు ఏం చెప్పాను? ఇలా ఒక కణం తీసుకుంటే ఓకేనా, మధ్యలో కేంద్రకం ఉంటుందన్న. ఒకవేళ అది వృక్ష కణం అయితే అది ఒక ప్లాంట్ సెల్, దీని చుట్టూ 2 మెంబ్రెన్స్ ఉంటాయి అన్నాను. బయట ఉండే త్వచాన్ని ఏమన్నాను నేను? సెల్ వాల్, కణ కవచం అన్నాను. లోపల ఉండేదాన్ని ఏమన్నాను? కణ త్వచం లేదా సెల్ మెంబ్రెయిన్ లేదా ప్లాస్మా మెంబ్రెయిన్ లేదా ప్లాస్మా త్వచం అని అంటారు అన్నాం. ఇప్పుడు మనకి వృక్ష కణంలోని ఎప్పుడు కూడా 2 త్వచాలు ఎందుకు ఉంటాయంటే అవి బాహ్య వాతావరణంలో ఉంటాయి కాబట్టి గాలి, వాన, ఉష్ణోగ్రత ఓకేనా, వాటిని తట్టుకోవడానికి 2 మెంబ్రెన్స్ ఉంటాయి. అదేవిధంగా కణం అనేది బ్రేక్ అయిపోకుండా, చిట్లిపోకుండా ఉండడానికి కణకవచం అనేది ఉపయోగపడుతుంది అని చెప్పాను. టెక్స్ట్ బుక్లో చూపిస్తానండి ప్రూఫ్. ఓకేనా, సో ఇక్కడ మనకి ఆన్సర్ కణకవచం అనుకున్నాం కాబట్టి ఆన్సర్ ఎక్కడ ఉందండి? ఆన్సర్ అనేది మనకి ఎక్కడ ఉంది? ఏలో ఉంది. అవునా కదా? సో ఆన్సర్ అనేది మనకు వచ్చేసింది. అయితే టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఉంది? ఒక సెల్ వాల్ అంటే కణకవచం.
ఇది ఆన్సర్ మనకు తెలుసు కాబట్టి సింపుల్గా ఎలిమినేట్ చేసి పడేసేయచ్చు. ఓకేనా. ఇది టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చాలా జాగ్రత్తగా మీరు వినండి. ఓకేనా. రైట్, వెయిట్ చేయండి. ఎస్, టెక్స్ట్ బుక్ని మనం చూస్తే ఇగోండి సెల్ వాల్ గురించి మెన్షన్ చేశాడు. సెల్ వాల్ అంటే ఏంటి? కనకవచం అంటారు. ఓకేనా. ఈ కనకవచం గురించి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఏంటి? ఆ, చూడండి. ఇన్ ఎడిషన్ టు ప్లాస్మా త్వచంతో పాటుగా హ్యావింగ్ అనదర్ రిజిడ్ అవుటర్ కవరింగ్ కాల్డ్ సెల్ వాల్. ఓకేనా. ఒక కనకవచం అనేది ఉంటుంది అన్నాడు. ఓకేనా. ఈ సెల్ వాల్ అనేది మనకి దేనికి ఉపయోగపడుతుంది అన్నాం కదా. ఇక్కడ చూడండి, సెల్యులోజ్ ఈజ్ ఎ కాంప్లెక్స్ సబ్స్టాన్స్ అండ్ ప్రొవైడ్స్ స్ట్రక్చరల్ స్ట్రెంత్ టు ద ప్లాంట్స్. ఈ సెల్ వాల్ అనేది సెల్యులోజ్తో తయారవుతుంది. అది నిర్మాణాత్మకమైన బలాన్ని అందిస్తుంది అని చెప్పి ఇక్కడ టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశాడు. ఇప్పుడు బిట్టికి సంబంధించినటువంటి ఆన్సర్ చూడండి ఇక్కడ. ఓకేనా. బిట్టికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే మనం ఇండైరెక్ట్గా బిట్ ఇచ్చి దాన్ని అర్థం చేసుకోవడంలో మనకి ఇక్కడ ఆన్సర్ దొరుకుతుంది అనమాట. ఏం చెప్తా ఉన్నాడండి? బికాస్ ఆఫ్ దర్ వాల్స్ అంటే కణం లోపల ఉన్నటువంటి ఈ వాల్స్ కణకవచం వలన, సెల్ వాల్ వలన. ఓకేనా. సెల్ వాల్ అంటే కణకవచం. సచ్ సెల్స్ కెన్ విత్స్టాండ్ మచ్ గ్రేటర్ చేంజెస్ ఇన్ ద సరౌండింగ్ మీడియం దాన్ యానిమల్ సెల్స్. జంతు కణంతో పోల్చేటప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ఈ మీడియంలో, యానకంలో అంటే ఎంత చేంజ్ అయినా తట్టుకోగలవు అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. అర్థమైంది. ఇప్పుడు మీకు ఆన్సర్ దొరికింది కదండి. సో ఈ విధంగా మనకి ఏంటంటే ప్రతి క్వశ్చన్ కూడా ఎన్సీఆర్టీ పుస్తకంలో మనం కంపేర్ చేసుకొని చదువుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకేనా. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.